కొనుక్కున్నారు కింద ప్రాంతాలకు మంచి లేకుండా చేశారని అందరికీ నమస్కారం. రోజు చిన్న మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తోటి చిన్న ఆత్మీయ సమావేశం ఏం కాదు. ఒక అంజబాబు గారు ఏది తెలియని వ్యక్తి ఏం కాదు. మరి భీమవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కింద అంజబాబు గారిని ప్రకటించడం, ఆయనకు ఆల్రెడీ సుదీర్ఘ అనుభవం, ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన అనుభవం, భీమవరం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఆయన మార్క్ అనేది మనం ఆల్రెడీ చూసున్నాం. మరి ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024 మే 13న జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో అంజబాబు గారు కూటమి అభ్యర్థి కింద భీమవరం నియోజకవర్గం. వారికి సంపూర్ణమైన మద్దతు ప్రజలు ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తూ, మిమ్మల్ని కూడా అభ్యర్థించేది ఏంటంటే వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకి దృష్టిలోకి తీసుకెళ్లే పరిస్థితి ఎప్పుడూ కూడా మీడియా చేస్తుంది. రానున్న రోజుల్లో మీడియా అనేది ఒక బలమైన ఆయుధం. ఒక మంచి ప్రభుత్వం స్థాపించడానికి మీడియా సహకారం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన మంచి కార్యక్రమాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక మంచి మార్పు కలిగేలాగా బాధ్యత వహిస్తూ నిజాన్ని నిర్భయంగా చూపించగల శక్తి ఉన్న మీరు, అదేవిధంగా అన్యాయాన్ని ప్రశ్నించే శక్తిని కూడా పూర్తిగా తీసుకుని మీరు ఎవరికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, మాకు సంపూర్ణమైన మద్దతు, మంచికి తోడుగా ఉంటారని ఆకాంక్షిస్తూ మీ అందరినీ కలిసే ప్రయత్నం ఈరోజు చేశాం. మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అంజబాబు గారిని గెలిపించే విషయంలో మీ అందరూ కూడా మాకు సహకరించడం అంటే నేను అనేది మీరు మాకు వాస్తవ రూపాన్ని తీసుకెళ్ళమని అడుగుతున్నాను. లేదు, నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సిందిగా మీరు బాధ్యత వహిస్తారని తెలియజేస్తూ, మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి అంజబాబు గారు మిమ్మల్ని ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా తర్వాత ఒకటి పెడతాం. జనరల్గా మేము మిమ్మల్ని ఈరోజు కలవాలన్న ఉద్దేశంతో ఇక్కడ చిన్న మీటింగ్ పెట్టి ఈరోజు కలవడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, న్యాయం గెలవాలి, అన్యాయం నశించాలి అనే నినాదంతో మీరందరూ కూడా పనిచేయండి. అతి సామాన్యుడికి కూడా ఈ సమాచార శాఖ ద్వారా, మీరిచ్చే సమాచారం ద్వారా వారిలో అవేర్నెస్ వస్తుంది, వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలను బట్టి మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఉండాలనే భావన కూడా వారికి కలుగుతుంది. అందుచేత మీరందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాయండి, ప్రచురింపజేయండి. మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీరంటే నాకు గౌరవం, మీ సహకారం మాకు కావాలని ఇప్పుడే చెప్పారు చిన్నబాబు గారు. మీ సహకారం మాకుంటే మాకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది, మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటానికి అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేశారు. మీరందరూ కూడా సహకరించండి. మరి ఈరోజు నేను ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను. నా పోటీ మీరు బలపరిచి, మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి, నా విజయానికి కూడా మీ వార్తల ద్వారా సహకారాన్ని అందించాలని తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంజబాబు గారు ఆయన ఒక్కడే వెళ్ళిపోతారు, కనీసం ఎవరిని కేకేయరు. ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ గతంలో మీరు నాకు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. మీ అందరికీ తెలియజేసే, మీ అందరి సహకారంతో ముందుకు సాగటం జరుగుతుంది.
మరి ఈరోజు నేను శాసనసభ్యుడిగా పోటీ చేయటానికి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి అవకాశం కల్పించారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు. వారి కోరిక మేరకు నేను పోటీలో నిలబడటం జరిగింది. నేను గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి మీద కక్ష కారణ్యాలు చూపించలేదు. ఎవరు వచ్చినా అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించాను. అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత వహించి 2009 నుంచి 14 వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేశాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మరణించటం, తర్వాత 2 ముఖ్యమంత్రులు మారటం, ఆశించిన స్థాయిలో చేయలేకపోయాను. అయినా సరే అభివృద్ధి చేశాను. ఇప్పుడు భీమవరానికి ప్రధాన సమస్య అయిన రాయలూన్ డ్రైన్, 2 టౌన్లో ఆ రాయలూన్ డ్రైన్ పక్కంటే వెళ్తుంటే ముక్కులు పగిలిపోయేవి. అటువంటి డ్రైన్కి క్లోజర్ డ్రైన్ తీసుకొచ్చాను. మెరామి కోడికి వాల్ కట్టించాను. నాయుడిపాలెం దగ్గర బ్రిడ్జి ఆగిపోతే నరసింహరాజు గారి టైంలో ఫౌండేషన్ వేసిన నాయుడిపాలెం బ్రిడ్జిని తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా పని అవ్వకపోతే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలాసార్లు సెక్రటరేట్ చుట్టూ తిరిగి అది రీటెండర్ పిలిపించి ఆ బ్రిడ్జి పూర్తి చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి ఫస్ట్ వైట్ డ్రైన్ మీద బ్రిడ్జిగా తయారైంది. దానివల్ల 3 జిల్లాలకు ఉపయోగం ఏర్పడింది. తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి వీరవసరం మండలాన్ని, భీమవరం మండలాన్ని, భీమవరం పట్టణాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. 1000 కోట్లు తీసుకొచ్చాం. చిన్నబాబు గారి ఆధ్వర్యంలో భీమవరం మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. మేము వచ్చిన తర్వాతే భీమవరం మున్సిపాలిటీలో అన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి. మేము ఏ రోడ్డు వేసినా కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించాను. నా టైంలో 9500 ఇళ్ళు పేదవారికి ఇచ్చాం. పేదవారికి ఇచ్చిన ఇళ్ళు మేము నిర్మించి పూర్తి చేసినా కూడా అవి ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రంగు మాత్రం మార్చారు అంతే. అభివృద్ధి అనేది ధ్యేయంగా పనిచేయటం జరిగింది. వీరవాసన మండలంలో 24 గ్రామాలు 80% సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. భీమవరం మండలంలో 25 గ్రామాలు 80% సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే 100% సిమెంట్ రోడ్లు వేసాం. అంత అభివృద్ధి చేసాం. మరి భీమవరం పట్టణాన్ని సుందరీకరణ చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. 100 కోట్లతోటి అమృత స్కీమ్ తీసుకొచ్చి కొత్త పైప్ లైన్ వేసి 3 కొత్త ఓహెచ్ఆర్లు నిర్మించడం జరిగింది. ఆ ఓహెచ్ఆర్లు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసేది మేము నిర్మించినవే. అలాగే మరి మన భీమవరానికి గరకపర్ రోడ్డు అంటే ఒక ప్రమాదమైన రోడ్డు, ఒక రెడ్ లైట్ ఏరియా. అటువంటి రోడ్ని 4 లైన్ చేసి బీవీరాజ్ కాలేజీ వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి భీమవరం పట్టణానికి ఎవరైనా వస్తే 10 నిమిషాల్లో పని చేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి సుఖంగా ఉండాలని ఆలోచన చేసి భీమవరం నుంచి లోసరికి డబల్ రోడ్డు, దొంగపండి నుంచి భీమవరానికి డబల్ రోడ్డు, భీమవరం నుంచి కాళీపట్నానికి డబల్ రోడ్డు, భీమవరం నుంచి మచ్చిపూరి మీదుగా నర్సాపురానికి డబల్ రోడ్డు, వెంప నుంచి భీమవరం రావడానికి డబల్ రోడ్డు, నవడూరు నుంచి అండలూరు మీదుగా వేండ్ర మీదుగా గొల్లకోడేరు మీదుగా భీమవరానికి డబల్ రోడ్డు, అన్ని రోడ్లు వేసి, అంటే నా ఆలోచన ఏంటంటే భీమవరం వచ్చేవారు ఎంతో అభివృద్ధి చెందుతుంది. భీమవరం పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఒక ఆక్వా హబ్గా,
ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది అని ఆలోచన చేసి ఇటువంటి రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగింది. మేము వేసిన రోడ్ల మీద కనీసం ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకుంటుంది, మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని చెప్పి బటన్ నొక్కితే మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినవే. అభివృద్ధి అనేది శూన్యం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, అవినీతిలో నిండిపోయింది. ఈ రాష్ట్రాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని రక్షించాలని ఆలోచన చేసి తల వంచుకొని 21 సీట్లుగా ఒప్పుకొని ఆయన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. వారి నాయకత్వంలో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది. అవన్నీ పూర్తి చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం కావాలి. అందుకనే వాటితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించడం కోసం 3 పార్టీల కలయికతో ప్రయాణం చేస్తున్నాయి. ఆ విజయానికి మీరందరూ కూడా సహకరించండి. విజయం ఖాయం. ఖాయం అని ఎందుకు ఖచ్చితంగా చెబుతున్నానంటే 2019లో తెలుగుదేశానికి 54,000 ఓట్లు వచ్చినాయి, నాకు జనసేన పార్టీకి 64,000 ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిస్తే 1,15,000-16,000 ఓట్లు ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు తెలుగుదేశం మీద ఆదరణ పెరిగింది, జనసేన పార్టీ మీద విపరీతమైన ఆదరణ వచ్చింది. వైఎస్ఆర్సీపీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము అధికారంలో రావటం ఖాయం. నా విజయం ఖాయం. నా విజయానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి నా విజయానికి తోడ్పడండి. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గానికి చెప్పేది ఒక్కటే, న్యాయంగా, ధర్మంగా, అవినీతి అనేది లేకుండా, అక్రమాలు, దౌర్జన్యాలు లేకుండా నిజాయితీతో పరిపాలిస్తాను. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీస్ తెరిచి ఆఫీసులో ఉంటాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను. అతి సామాన్యుడు, కులం, మతం, వర్గం, ప్రాంతం లేకుండా అతి సామాన్యుడు వచ్చిన వారికి సేవలు అందిస్తాను. వారి సమస్యలు పరిష్కరిస్తాను. రాగల రోజుల్లో చక్కని భీమవరం తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. ఒక ఆక్వా హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా తయారు చేస్తాను. రాగల రోజుల్లో భీమవరానికి ఆక్వా యూనివర్సిటీ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయటమే కాదు, ఖచ్చితంగా తీసుకువస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన భీమవరం ప్రాంతంలో సుమారుగా 150 మంది ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ మిత్రులు ఉన్నారు. వీరందరికీ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాను. దీనిలో చాలామంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దానికి ఒక సమస్య సోదరుడు తెలియజేశారు, మాకు తెల్ల కార్డులు ఉండవండి, తెల్ల కార్డు లేని వారికి ఇళ్ల స్థలం అర్హత లేదని చెప్తారు అంటున్నారు. మీకు సర్టిఫికేట్ ఉండే చాలు, కార్డు లేకపోయినా, కార్డు ఉన్నా కూడా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవసరమైతే నేను ప్రత్యేకంగా మీకు ఒక కాలనీ ఏర్పాటు చేసి, జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెట్టి, ఆ కాలనీలో మీ అందరూ స్థిర నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మీ మిత్రుల సహకారంతో, మా నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం సహకారంతో
మా విజయాన్ని సాధించడానికి మీరందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది అంటే వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, నిజాలు నిర్భయంగా రాయండి, అక్రమాలు రాయకండి, అన్యాయాలు సపోర్ట్ చేయకండి. మీరు న్యాయంగా పరిపాలించే వారికి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి ఈరోజు ఎంతమంది మిత్రులు వచ్చి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. అంజబాబు గారు